అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి బయలుదేరి ర్యాలీగా రావడం జరిగింది. ముందుగా లెఫ్ట్ కెనాల్ సందర్శన చేసి అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది. తర్వాత శ్రీ పోచమ్మ తల్లివారి దర్శనం చేసుకొని మెయిన్ ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ డయాఫ్రమ్ వాల్, అదేవిధంగా కాపర్ డ్యాము, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పుడు మనం ఎయిర్ప్యాడ్ అక్కడ ఉన్నాము. పైనుంచి చూస్తే మనకి గోదావరి నది అటు నుంచి వస్తుంది. ఇక్కడ డ్యామ్ ద్వారా మనకి ఇంటిలోకి పోయే నీరు వృధా కాకుండా సుమారు 23 లక్షల ఎకరాలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 23 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి ఈ వాటర్ని ఉపయోగిస్తారు. అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా వచ్చే నీరంతా కూడా మనకి అటు విశాఖపట్నం జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2014లో జాతీయ ప్రాజెక్టుగా మరి తీసుకున్న తర్వాత మొదట అయితే కేవలం 30,000 కోట్లు మాత్రమే దీని యొక్క ప్రతిపాదన, 30,000 కోట్లు ఖర్చు అవుతాయని. కానీ ఇప్పుడు రేట్లు అయి పెరిగి దాని మీద మొత్తం 60,000 కోట్లు ఈ యొక్క ప్రాజెక్టుకి, భారతదేశంలోని అతిపెద్ద ప్రాజెక్టుల్లో మన పోలవరం ప్రాజెక్టు ఒకటి. మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా మంచి శుభవార్త. మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా, ముఖ్యంగా అటు విశాఖపట్నం వరకు కూడా మనకి రైతులకి అందరికీ, ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా బీడు భూమి అంటూ ఉండదు. ఇంకా రాబోయే రోజుల్లో సస్యశ్యామలంగా మంచి పంటలు పండుతాయి, రైతులంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అదే లక్ష్యంగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇప్పటికే సుమారు 27,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ 2026-27కి గాను 3,330 కోట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి కేటాయించారు. మరో 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అప్పుడు జాతికి అంకితం చేస్తే మనకి అన్ని విధాలుగా రాష్ట్రం సస్యశ్యామలం అవడానికి, వికసిత్ భారత్కి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. మరి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మా గాజువాక నుంచి, విశాఖపట్నం జిల్లా నుంచి మొత్తం 15 కార్లలో అంతా కూడా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు, జిల్లా మీడియా ప్యానలిస్ట్ గుడ్డి శంకర్రావు గారు, ఎస్సీమోర్చా జిల్లా అధ్యక్షులు మెప్పల్లి ప్రకాష్ గారు, అదేవిధంగా మండల ఇన్ఛార్జి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు కిలాన్ ముసాయి గారు, కృష్ణారెడ్డి గారు, రామనాయుడు గారు, రాజశేఖర్ గారు, ఈశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, కేవీ రమణ గారు, అందరూ కూడా మొత్తం అంత బ్యాచ్ అంతా, శశిపల్లి నోకరాజు గారు, దానేష్ గారు, పోలిమేర శ్రీనివాసరావు, జీలకర్ర రమణ గారు, భువనేశ్వర రావు గారు అందరూ కూడా రావడం జరిగింది. మరి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు తయారైన తర్వాత కాకుండా ఇప్పుడు చూస్తే మనకి ఎంత పెద్ద వర్క్ తెలుస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా రావడం జరిగింది. మరి ఈ యొక్క నీరు సముద్రంలో వృధాగా పోకుండా ఆ యొక్క గోదావరి జలాలను మనం ఉపయోగించుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. అటు కృష్ణా నదిని గోదావరికి కూడా అనుసంధానం చేస్తూ 2 నదులు కలపడం ద్వారా కూడా మనకి చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సస్యశ్యామలం అవడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు ధన్యవాదాలు. పోలవరం